ఈ సర్వేలో ప్రభుత్వ ఫేజ్ 1 ఫేజ్ 2లో ప్రభుత్వ అధికారుల అధ్యక్ష 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు అధ్యక్ష. 50 రోజులు మొదటి విడత సర్వే చేసినారు. రెండవ విడత దాదాపుగా 14-15 రోజులు సర్వే చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా 75,604 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇందులో కంప్యూటరైజ్ చేయడానికి కూడా ఈ సిబ్బంది అంతా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్రోల్మెంట్ అంటే బ్లాక్ ఎన్రోలర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులకు సంబంధించి మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు. ఈ రెండిట్లలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు, బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రత్యేకమైన బిల్లులను, ఒకటి విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ మొత్తం తెలంగాణ 4 కోట్ల సమాజం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఈరోజు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డామని ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నాం. దానికి సంపూర్ణంగా సహకరించినందుకు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను సభానాయకుడిగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చ, ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక